ఫస్ట్ క్లాస్ వచ్చేసి మనకి ఏంటి అంటే టాలీలో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి? హౌ టు క్రియేట్ ఏ కంపెనీ. ఓకేనా? కంపెనీ అనేది ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ వచ్చేసి టాలీ సాఫ్ట్‌వేర్ అనేది ఓపెన్ చేయండి. ఓకేనా? టాలీ సాఫ్ట్‌వేర్ అంటే టాలీ ప్రైమ్ అన్నమాట. ఇంకా టాలీ ERP అని ఉంటుంది. టాలీ ప్రైమ్ 2 ఉంటాయి. ఓకే. మనం ఓపెన్ చేయాల్సింది లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ కాబట్టి ప్రైమ్ అనేది ఓపెన్ చేసుకోండి. టేకెన్ ఓకే. టాలీ ప్రైమ్ ఓపెన్ తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం టాలీ ఇన్‌స్టాల్ ఎలా చేయాలని చూసాం. ఓకేనా? టాలీ ప్రైమ్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేయాలని చూసాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ లైసెన్స్‌లు ఉంటాయి. ఓకేనా? ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ లాగా మనకి లైసెన్స్ అనేది ఉంటుంది టాలీ ప్రైమ్‌కి. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అంటాం. ఓకేనా? కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్ అంటే మన దగ్గర డోంట్ హావ్ ఎనీ లైసెన్స్ అనుకోండి. మనం ఎడ్యుకేషన్ మోడ్‌లో చేసుకోవాలి. లేదు లైసెన్స్ ఉంది ఫ్రమ్ ద నెట్వర్క్ నుంచి అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్నది సర్వర్ బేస్డ్ ఉంటేనేమో లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అని తీసుకుంటాం. లేదు రియాక్ట్ ఎగ్జిస్టెడ్ లైసెన్స్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఆల్రెడీ ఉన్న లైసెన్స్ మనకి ఏదైనా ఎక్స్పైర్ అయిపోతే దాన్ని రియాక్టివేట్ చేసుకోవడానికి కోసం ఎగ్జిస్టెడ్ లైసెన్స్ అనేది ఇక్కడ ఉంది. యాక్టివ్ న్యూ లైసెన్స్ లేదు ఇప్పుడు మీరు కొత్తగా తీసుకోవాలి అనుకుంటే ఇక న్యూ లైసెన్స్ తీసుకోండి. ఓకేనా? మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది తీసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇప్పుడు ప్రెసెంట్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తున్నాను. ఓకే. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ చాలా కంపెనీస్ అనేది ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ కంపెనీస్లలో నాకు ఏ కంపెనీ చేయాలి అనుకుంటున్నానో ఆ కంపెనీ అనేది ఓపెన్ చేయాలి. ఓకేనా? లేదు నాకు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే కంపెనీ క్రియేషన్ చేసుకుంటున్నాం కాబట్టి కంపెనీ క్రియేషన్కి వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి కంపెనీ క్రియేషన్ అని ఉంది. క్రియేట్ ఏ కంపెనీ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంపెనీ డేటా పాత్ అని ఉంది ఇక్కడ చూడండి ఫస్ట్ వన్. ఇది ఏంటి మీనింగ్ అంటే మనం చేసే కంపెనీస్ ఎక్కడైనా సరే ఎక్కడ స్టోర్ అవుతాయి అనేది ఇది లొకేషన్ అనేది అడుగుతుంది. ఓకేనా? మనం డేటా చేస్తాం కదా ఇప్పుడు ఎనీ ఫార్మాట్ అయినా ఎనీ డేటా అయినా సరే ఇక్కడ చేస్తాం కాబట్టి ఇది ఎక్కడ స్టోర్ అవ్వాలి అని. ఇది వచ్చేసి లోకల్ డిస్క్ సి యూజర్స్ అనే ఫోల్డర్లో పబ్లిక్ ఉంటుంది. పబ్లిక్ అనే ఫోల్డర్లో టాలీ ERP అని ఉంటుంది. దాంట్లో వచ్చేసి డేటా అనే ఫోల్డర్లో మనకి ఇది సేవ్ అవుతాయి. ఓకేనా? ఈ పాత్ అనేది మీకు నచ్చిన చోట పెట్టుకోవచ్చు. లేదు అంటే డిఫాల్ట్ పాత్ అనేది ఇదే ఉంటుంది. నేను డిఫాల్ట్ పాతే ఉంచేసుకుంటాను. నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి కంపెనీ నేమ్. ఓకేనా? మన కంపెనీ నేమ్ అఖిల్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇస్తున్నాను. తర్వాత మెయిలింగ్ నేమ్ అంటే విత్ అడ్రస్ సహా ఇమ్మంటుంది. ఓకేనా? మనం ఎక్కడ అడ్రస్ సహా ఇచ్చేసేయండి. అంటే మీరు ఆన్లైన్లో ఎలా అయితే ఆర్డర్ పెట్టుకుంటారో ఏదైనా ప్రొడక్ట్ అక్కడ ఎంత డీటెయిల్గా మనం ఇస్తామో ఓకేనా అంత డీటెయిల్గా ఇవ్వండి. ఇక్కడ పిన్ కోడ్ కూడా నేను ఇస్తున్నాను. ఏదైనా పిన్ కోడ్ ఇస్తున్నాను. ఓకేనా? దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేట్. ఏ స్టేట్లో చేస్తున్నాము అనేది ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? నెంబర్ ఆఫ్ స్టేట్స్ మనకి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనకి ఏ స్టేట్ చేస్తున్నాం తెలంగాణ చేస్తున్నాం కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేయండి. ఓకేనా? కంట్రీ వచ్చేసి ఇండియానే కదా ఇండియా. నెక్స్ట్ వన్ వచ్చేసి పిన్ కోడ్. పైన ఏ పిన్ కోడ్ ఇచ్చామో అదే పిన్ కోడ్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకేనా? సరే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోన్ నెంబర్స్ ఏమన్నా ఉంటే ఫోన్ నెంబర్స్. ఓకే. ఫోన్ నెంబర్స్ వేరే ఇంకేమైనా నెంబర్స్ ఆల్టర్నేట్ నెంబర్స్ ఉంటే ఆల్టర్నేట్ నెంబర్స్. తర్వాత ఫ్యాక్స్ నెంబర్ అంటే 4 డిజిట్స్ ఉంటుంది ఇచ్చేసేయండి. తర్వాత మెయిల్ ఐడి ఏమన్నా ఉందా మన కంపెనీకి. ఓకే. మెయిల్ ఐడి ఏమన్నా ఉంటే మెయిల్ ఐడి ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెబ్సైట్. మన కంపెనీ త్రూ ఏమన్నా వెబ్సైట్ ఇంటర్నేషనల్ వైజ్గా చేస్తున్నా లేదు అంటే లోకల్లో మనకి కావాలి అంటే వెబ్సైట్ తీసుకోండి ఉంటే ఇవ్వండి. ఓకేనా? నాట్ మస్ట్ మ్యాండేటరీవి. ఓకేనా? మీకు అవసరం ఉంటేనే ఇవ్వండి లేదు అంటే అవసరం లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అంటుంది. ఓకేనా? మనం కంపెనీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా 1st ఏప్రిల్ నుంచి స్టార్ట్ చూపించాలి. ఓకేనా? ఫైనాన్షియల్ ఇయర్స్ అనేది ఇక్కడ మస్ట్ బి మెయింటైన్. ఓకేనా? ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ ఇయర్స్ 1/4 ఉంటుంది. ఇయర్ వచ్చేసి మీరు ఏ ఇయర్స్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ అయినా సరే ప్రెసెంట్ ఇయర్ అయినా సరే. ఓకేనా? ఇంతకుముందు నేను 2019 వర్షన్ చేస్తున్నాను. ఓకేనా? 2019లో ఉన్న బుక్స్ చేస్తున్నాను అంటే 19 ఇచ్చేసేయండి.
లేదు నేను ప్రెజెంట్‌గా చేస్తున్నాను అంటే 23 అని చేసేయండి. నేను ప్రెజెంట్ తీస్తున్నాను. తర్వాత బుక్స్ అనేది కూడా మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? ఓకేనా. బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసామో బుక్స్ కూడా అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి కదా! బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అంటున్నాం. ఇక్కడ ఏ డేట్ అయితే మనం బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసామని చూపిస్తున్నామో సేమ్ అదే డేట్ బుక్స్ కూడా మనం స్టార్ట్ చేసినట్టు చూపించాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కరెన్సీ సింబల్ అన్నమాట ఇది. ఓకేనా. ఇది కరెన్సీ సింబల్ అంటే ఏ సింబల్ ఇది మనకి రూపీ సింబల్. ఓకే. ఇక్కడ మనకి దేని బేస్ వస్తుందంటే మనం తీసుకునే కంట్రీని బేస్ చేసుకొని వస్తుంది. ఇక్కడ నేను యూకే అని తీసుకుంటా. యూకే ఏమొస్తుంది? పాండ్స్ వస్తుంది. ఓకేనా. లేదు ఇందులో నేను ఆస్ట్రేలియా తీసుకుంటున్నా. ఆస్ట్రేలియా తీసుకున్నాను. ఆస్ట్రేలియా తీసుకుంటే ఆస్ట్రేలియన్ డాలర్స్. ఓకేనా. ఆస్ట్రేలియన్ డాలర్స్. అంటే ఇక్కడ వచ్చేసి మీరు తీసుకునే కంట్రీని బేస్ చేసుకొని మనకి ఇక్కడ రూపీసా ఏంటిది అనేది వస్తుంది. ఓకేనా. ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్. ఓకే. ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్. జస్ట్ లాస్ట్ వరకు వచ్చేసరికి ఎంటర్ క్లిక్ చేయండి. యాక్సెప్ట్ చేస్తేనే మనకి కంపెనీ అనేది సేవ్ అవుతుంది. ఓకేనా. లోడ్ అవుతుంది మనకి. ఓకే. ఇక్కడ కంపెనీ వచ్చేసి సక్సెస్ఫుల్లీ కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ ఓకేనా. సక్సెస్ఫుల్‌గా కంపెనీ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఆప్షన్స్ అన్ని ఏంటి అంటే మీరు ఏమైతే చేస్తున్నారో ఓకేనా. ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నాం, ఆ టైప్ ఆఫ్ సంబంధించిన బిజినెస్‌కి సంబంధించిన ఆప్షన్స్ అనేది యెస్ పెట్టుకోమని అడుగుతుంది. ఇక్కడ జీఎస్టీ చేస్తుంది జీఎస్టీ. లేదు మాకు జీఎస్టీ లేదు అంటే జీఎస్టీ నో పెట్టేసుకోండి. ఓకే. ఏ టైప్ ఆఫ్ చేస్తున్నామో ఆ టైప్ ఆఫ్ అనేది మనం ఇక్కడ యెస్ పెట్టుకోవాలి. దెన్ యాక్సెప్ట్ చేయండి. ఓకే. కంపెనీ వచ్చేసి ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. మనకి ఇది కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఇది హోమ్ పేజ్. ఓకేనా. ఇది మనకి హోమ్ పేజ్ అనేది. ఓకే. ఇక్కడ చూడండి కరెంట్ పీరియడ్స్ ఏప్రిల్ 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు 23 అండ్ 24. ఓకేనా. ఇక్కడ వచ్చేసి కరెంట్ డేట్ సాటర్డే 1 ఏప్రిల్ ఎప్పుడు వస్తుంది సాటర్డే వచ్చింది. ఓకేనా. అలా అన్నమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ కంపెనీ వచ్చేసి అఖిల్ ప్రైవేట్ లిమిటెడ్. ఏమన్నా ఓచర్స్ ఉన్నాయా? ఏమేమి చేయలేదు కాబట్టి ఏం చేయలేదు. ఏమి లేదు ఇక్కడ. ఓకేనా. ఇది మనకి కంపెనీ క్రియేషన్. ఓకే. ఒకవేళ ఈ కంపెనీని ఇప్పుడు లాగౌట్ చేయాలి లేదంటే తీసేయాలి. ఓకేనా. అని అంటే ఇక్కడ వచ్చేసి కంపెనీ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనం ఏదైనా 2 ఫేస్‌బుక్‌లు ఉన్నాయనుకోండి. ఒక దాంట్లో పోస్ట్ చేస్తే ఇంకో దాంట్లో ఆటోమేటిక్‌గా పోస్ట్ అవ్వదు కదా! ఏం చేస్తాం? దాన్ని లాగౌట్ చేసి దీన్ని లాగిన్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ అంతే. దీన్ని లాగౌట్ చేయడం అనేది మీనింగ్ ఏంటి అంటే షట్ చేయడం అని మీనింగ్. ఓకేనా. కంపెనీ అనేది మనం షట్ చేస్తాం. షట్ చేయడం అంటే లాగౌట్ చేయడం. ఓకే. ఇక్కడ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. దెన్ షట్ మీద క్లిక్ చేస్తే ఈ కంపెనీయే కాదా? లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అడుగుతుంది. ఈ కంపెనీయే కాదా అని చూసుకోమంటుంది. యెస్ ఇదే కంపెనీ కదా! ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కంపెనీ అనేది షట్ అయిపోయింది. ఓకేనా. నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది నాకు ఇక్కడ ఉన్నాయి కాబట్టి షట్ అయిపోయింది. నెక్స్ట్ ఒకవేళ మీకు వేరే ఆల్టర్‌నేట్ కంపెనీస్ ఉన్నాయి చూసుకోవాలి వాటిలో చేయాలి అంటే డైరెక్ట్‌గా ఓపెన్ చేయండి. ఓకేనా. ఇప్పుడు జీఎస్టీ అనేది ఉంది. ఇది ఓపెన్ చేశాను. ఓకే. దీంట్లో ఫస్ట్ ఆగస్ట్‌లో అనేది నేను చేశాను. బ్యాలెన్స్ షీట్లు ఇవన్నీ. ఓకేనా. ఇంత అమౌంట్ ఇదంతా ఉంది. ఓకే. సేమ్ మీరు కూడా అంతే. షట్ చేయండి. కంపెనీ షట్. తర్వాత సెలెక్ట్ కంపెనీస్. ఓకే. సెలెక్ట్ కంపెనీ ఆర్ క్రియేట్ కంపెనీ. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మనకి కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా.